ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు సింహరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ఎలా ఉంది, అష్టమ శని ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, గురు బలం మీ జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది, అలాగే ఎలాంటి చిన్న పరిహారాలు చేస్తే గ్రహదోషాల ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ కాలంలో ఆదాయం బాగానే వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. చేతికి వచ్చిన ధనం ఎక్కువసేపు నిలవక ముందే అవసరాల కోసం ఖర్చు అయిపోతుంది. అలాగే మీ జీవితంలో సహాయం చేసేవారు కొందరే ఉంటే ఇబ్బందులు పెట్టాలని చూసేవారు మరింత ఎక్కువగా కనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఎవరి మీదైనా గుడ్డిగా నమ్మకం పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అష్టమ శని ప్రభావం. ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు, మానసిక ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే మీ వద్ద ధనం లేదా ఆస్తి ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా రక్త సంబంధీకులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే సింహరాశి వారి గొప్ప లక్షణం ఓర్పు, ధైర్యం మరియు నాయకత్వం. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక రంగాల వారి ఫలితాలు ఎలా ఉంది? రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త ఒత్తిడి ఎదుర్కొనవచ్చు. క్రీడాకారులు తమ ఫిట్నెస్, ఆహారం మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కళాకారులకు మంచి అవకాశాలు వచ్చినా చివరి నిమిషంలో ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. అయితే ఈ కాలంలో గురుబలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్య, ఉద్యోగం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని భావించే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహారాలు. అష్టమ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు ఆచరించండి. ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి లేదా ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని జపించండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయండి. మఖా నక్షత్రం వారు మల్లికార్జున స్వామిని దర్శించుకొని సేవ చేయడం చాలా మంచిది. పుబ్బ నక్షత్రం వారు అమ్మవారిని కుంకుమార్చన చేసి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం చాలా శుభప్రదం. ఆషాఢ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన, తులసి పూజ, గోమాత పూజ లేదా పరమశివునికి అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా కులదైవాన్ని భక్తితో ఆరాధించడం ఎప్పుడూ మర్చిపోవద్దు. వృద్ధులకు, అనాథులకు, వికలాంగులకు మీ శక్తి మేర సహాయం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభించి గ్రహ పీడలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పరిహారాలు భక్తితో, విశ్వాసంతో ఆచరిస్తే అష్టమ శని ప్రభావం తగ్గి కోర్టు వ్యవహారాలు, భూమి తగాదాలు, కుటుంబ సమస్యలు క్రమంగా పరిష్కారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. గురువు అనుగ్రహంతో మీ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. కట్టా మంజులో.